ఈపీఎఫ్ పింఛనుదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దేశంలో ఏ బ్యాంకు నుంచైనా, ఏ శాఖ నుంచైనా పెన్షన్ తీసుకునే వీలు కల్పించింది. ఈ మేరకు సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ తీసుకొచ్చేందుకు ఈపీఎఫ్ఓ ఆమోదం తెలిపినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి, ఈపీఎఫ్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. జాతీయ స్థాయి కేంద్రీకృత వ్యవస్థ ద్వారా పింఛను మొత్తాన్ని దేశంలో ఏ బ్యాంక్ అయినా, ఏ బ్రాంచ్కైనా పొందే వెసులుబాటు కలుగుతుందని చెప్పారు. 2025 జనవరి 1 నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని చెప్పారు. ఈ నిర్ణయం వల్ల 78 లక్షల మంది పింఛన్దారులకు ప్రయోజనం కలగనుందని చెప్పారు. పింఛన్దారులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లినప్పుడు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ బదిలీ చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ జోనల్ లేదా ప్రాంతీయ కార్యాలయాలకు 3-4 బ్యాంకులతో మాత్రమే ఒప్పందాలు ఉన్నాయి. సెంట్రలైజ్డ్ విధానం వల్ల బ్రాంచ్ను సందర్శించాల్సిన అవసరం తప్పనుంది. పింఛన్ విడుదలైన వెంటనే ఆ మొత్తం బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.